హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసేస్తాను. ఒక 6 కేజీలు డబల్ మసాలా దమ్ బిర్యానీ చేస్తున్నాను. అంటే చికెన్తో డబల్ మసాలా దమ్ బిర్యానీ చేస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో మీకు చూపించేస్తాను. అలాగే ఇది ఏంటి అని అంటే, ఈ బిర్యానీ అనేది మన మాధవమ్మ గారు వాళ్ళు ప్రిపేర్ చేయించుకుంటున్నారు. కొంచెం స్పైస్ ఎక్కువ వేసి చేయమని చెప్పేసి మనకు అప్ చెప్పారనమాట. ఇప్పుడు అందుకే మనం బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం కంటిన్యూ చేసేద్దాం వీడియో. నువ్వు అది చెప్పాలి. కిందకు వచ్చి అన్న వద్దన్నాళ్లే అన్నావు. ఇప్పుడు ఆమెమో పచ్చిమిరయాలు నూరి నా మీద వేస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ మిక్సీలో కట్ చేసాం కాబట్టి ఇంకా సన్నగా వచ్చింది. ముందుకెళ్ళిపోదాం అంట. ఏమంటారు ఇంగ్లీష్లో? చికెన్ 4 కేజీస్ చికెన్ 4 కేజీస్ చికెన్ తీసుకున్నాము. శుభ్రంగా కడిగేసేసుకున్నాం, దబ్బరాలు వేసేసుకున్నాం. బిర్యానీ మసాలాలు స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాం. మీ దగ్గర అయ్యి ఉంటే వేసుకోండి. స్టార్ అనాస్ పువ్వు, జాపత్రి, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు. మనోళ్ళు కారం కొంచెం గట్టిగా తింటారు, ఎదురు చూస్తున్నారు అక్కడ. కారం వేస్తుందా ఏదా అంటే వైట్ రైస్ రా. మీరు తినే స్పైస్ని బట్టి కారం వేసుకోండి. కావాలంటే ఒకసారి మళ్ళీ చూసి వేసుకుందాం. చెయ్యి ఉనికిందా కారం వేసేటప్పుడు? మనం ఎంత వేసినా వాళ్ళకి కారం సరిపోదు. పచ్చిమిర్చి ముద్ద. అసలైన హీరో లేడులే వాళ్ళ కారం హీరో. ఆయనకి వాళ్ళ ఓన్లీ పప్పడాలే. కర్రీ లేకపోయినా వీళ్ళందరూ స్పైసీ బ్యాచ్. ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మనకి సన్నగుంటే కూడా తొందరగా మగ్గిపోతాయి. పెరుగు, డ్రై రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది తీసేసుకుందాం. ఇంకో పుదీనా, కొత్తిమీర, ఇంట్లో సామాన్లు, బట్టలు, అంట్లు ఏ సరిపోతాయి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. తీసుకో. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసేసుకుంటున్నాము. మొత్తం వేసి పట్టేసింది. ఫ్రెండ్స్, లవంగాయలు, తర్వాత చెక్క, ఇలాచి, మంచి పౌడర్. నెక్స్ట్ రావాలి నింబు రసం రావాలి. నిమ్మకాయ రసం, మొత్తం ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలి. మంచి కమ్మటి వాసన వస్తుంది కలుపుతుంటే. ఇదే పెట్టండి. ఇదేనా? ఓకే. చూడండి ఫ్రెండ్స్ ఎంత తెల్లగా ఉందో. ఇప్పుడే పట్టిన మామిడికాయ పచ్చడి లాగా ఉంది. అయితే ఒకసారి మూత తీసి ఇప్పుడైతే మనం రైస్కి ఎసరు పెట్టేసేసుకున్నాము.
ఇప్పుడు కొంచెం ఎసరు మరిగిన తర్వాత మనం స్పైసెస్ అన్ని వేసుకుందాం. బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాము. మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే ఆ స్పైసెస్ వేసేసుకోండి. చేయక పని చేస్తుంది. మనం ఎప్పుడు వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ అంతా రిమూవ్ చేసేస్తాం కాబట్టి మనకి రైస్ కుక్కు పట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడైతే ఎసరు వచ్చేస్తుంది, రైస్ వేసేస్తున్నాం. ఒక పెద్ద గిన్నె ఒకటి కొనుక్కోవాలి, కడిగేసి వేసి దాన్ని 5 నిమిషాల ముందే ఇచ్చేయాలి. మొత్తం నా నేరు ఉంటాయి అంటున్నాను. నేను ఇస్తాను బట్టి రైస్ మల్లెపూ లాగా రావడానికి నిమ్మకాయ రసం, మీద పుదీనా, ఇప్పుడైతే రైస్ వేసేసుకున్నాం. ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టేసేసుకున్నాము. 3 లేయర్లు వేద్దాం. ఇది ఫస్ట్ ఒకటి, సెకండ్ ఒకటి, థర్డ్ ఒకటి. ఇది డబల్ మసాలా బిర్యానీ కాబట్టి మనం 3 లేయర్స్ కింద వేసుకున్నాము. ఈ రైస్ అనేది ఒకటి 40%, ఒకటి 60%, ఒకటి 80%. ఇప్పుడు ఇది చికెన్ ఏమైనా చేద్దామా? ఈ గిన్నె దీనా అంతా కడగాలగా వేయండి. ఇప్పుడైతే చక్కగా చికెన్ ఉడకబెట్టేసేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇది మన డబల్ మసాలా బిర్యానీ కాబట్టి కొంచెం కర్రీ అనేది తీసేసుకున్నాం. కర్రీ అయితే మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అయింది. అలా ఇటు వచ్చేయండి లాక్తండి. ఇప్పుడైతే మనకి 40% ఒక లేయర్ ఉడికిపోయింది, వేసేసుకుందాము. అడుగుని గట్టిగా గ్రేవీ ఉంది కాబట్టి చక్కగా సెట్ అయిపోయింది రైసు. చుట్టూ పెట్టి ఆగండి, ఇంకొక లేయర్ తర్వాత ఇద్దరు సరిపోతుంది. అంతపాటుగా కొంచెం చేద్దాం. కొంచెం కర్రీ అంతా కింద ఉంచేసేసుకొని ఓన్లీ రైస్ పైన వేసుకున్నామంటే వైట్ రైస్ లాగా అయిపోతుంది. ముక్కలు కూడా మనకి దొరకవు. అడుక్కల్లా తీసి మనం రైస్ వడ్డించేసేసరికి ముక్కలన్నీ పీస్ అయిపోతాయి. ఇలా లేయర్ వేసుకున్నప్పుడు మనం కొంచెం కర్రీ పైన వేసుకుంటే చూడటానికి రైస్ కూడా కలర్ఫుల్గా ఉండిద్ది. రైస్కి కూడా ఉప్పు కారం పెట్టి రైస్ కూడా మంచి టేస్టీగా ఉండిద్ది. అలాగే మనకి మనం తీయంగానే చక్కగా లేయర్కి మనకి పీస్ అనేవి వస్తాయి అన్నమాట. ఎత్తుకోవాల్సిన అవసరం లేదు పీసులు. అన్నీ మనం చక్కగా సెట్ చేసేసుకునేసరికి ఇంకొక లేయర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి 60% లేయర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండో లేయర్ కూడా వేసేసుకుందాం. చాలామంది తెలియక ఏం చేస్తారంటే కర్రీ కిందే ఉంచేస్తారు, నార్మల్గా రైస్ వేసేస్తారు. దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. ఆ రైస్ కూడా చప్పగా ఉండిద్ది. తర్వాత ఏమో పీసులు దొరక్క మొత్తం అంతా తిరిగేసరికి రైస్ పాడైపోయింది, ముక్కలు పాడైపోతాయి. సేమ్ యాడ్ తీసి మళ్ళీ ముక్కలొద్దు, జస్ట్ గ్రేవీ అయింది. గ్రేవీ ఉంది అందువల్ల అయితే
ఇప్పుడైతే మనకి 80% లేయర్ కూడా రెడీ అయిపోయింది. అరే ఇది మీదేరా పైకి వెళ్ళిపోవాలి. మీదే అది గ్రేవీ వేసి ఇప్పుడైతే నెయ్యి కూడా వేసేసుకుందాము. ఒక 20 నిమిషాలు ఆగిన తర్వాత మనం మూత తీసి చూసుకుందాం. ప్రస్తుతానికి ఒక 20 నిమిషాలు సబ్మిట్ చేసుకుందాం. మూత పెట్టేసేసి అక్కడ మూత అక్కడ పెట్టు. మనకైతే రైస్ మంచిగా రెడీ అయిపోయింది. చక్కగా అడుగు కూడా ఇగో పీస్ చూసావా? ఎలా మొన్న ఎలా ఉంది స్మెల్? మీలా వండలేవరా మేము ఉన్నా. ఓకే ఏనా మంచి కలర్ఫుల్గా వచ్చింది. కలర్ అయిపోయినా కలర్ఫుల్గా ఎటువంటి ఫుడ్ కలర్ వాడలేదు ఫ్రెండ్స్. మంచి స్పైసీగా ఉండాలని ఇలాగా. ఎరా వచ్చిందా స్పైసీగా? మసాలా డబల్ మసాలా రమన్ రా పెట్టి హస్తం పెట్టే ఇక టప్ టపా ఎరగదు నాన్న. చక్క మంచి పొలుగ్గా ఉంది. ఎసరు పర్ఫెక్ట్గా వచ్చింది. ఎరా స్మెల్ వస్తుందా? మొన్నా మొన్నా ఏయ్ కాకపోతే ఎంత బాగా చేస్తారంట. నిజం హరి మాధవం గారు చెప్తారు. మళ్ళీ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తారంట. ఇగో అమ్మా అక్కడే ఉంచు అక్కడే ఉంచు అలాగేసి ఆడేసి. కాకపోతే ఎంత చేసినా మీ అల్లుడిని తృప్తిపరచలేకపోతున్నాం ఈ కారానికి. ఎవరో హరిని. అమ్మో అంటే మేము తక్కువ తింటున్నాం కదా. ఇప్పుడు ఇవాళ ఎక్కువ వేస్తాలండి. మీరు అటు వెళ్ళిపోండి. ఇగో ఇగో చేపల పులుసు ఎవరు తింటారో వాళ్ళకి వైట్ రైస్ పెట్టు. ఇగో అమ్మా ఈ చేపల పులుసు కూడా తీసుకెళ్ళి పడికి మధ్యలోకి. ఎవరో చికెన్ బిర్యానీ ఎందుకమ్మా? ఓకే బిర్యానీ తిన్నప్పుడు ఇక బైక్లు అవి అంటే ఎక్కడ కుదిరితే. ఇక మీరు తిని కొంచెం స్పైసీగా ఉందో లేదో చెప్పాలి నాకు. మీకోసమే ఎక్కువ కారం వేసి ఉండే ఇవాళ. ఏంటి వాళ్ళు ఏమన్నా నాన్ వెజ్ తినవే వాళ్ళ? ఎలా ఉంది భార్గవి? కారం స్పైసీగా ఉందా? ఆ పిల్ల నిన్నంతా సప్పగా ఉంది అంది. చాలా బాగుంది. చెప్పండి అందరు తిన్నోళ్ళు అంతా చెప్పాలి. ఇది మా మాధవమ్మ కోసం కొంచెం కారం గట్టి అని కొంచెం స్పైసీగా అయింది. అయినా నో ప్రాబ్లం. నేను చెప్పాను చాలా తక్కువ ఉంది అంటున్నాడు వాళ్ళ మామ. చికెన్ కా దమ్ బిర్యానీ మొక్క అయితే మంచి రోస్ట్ అయిపోయింది. నాన్ వెజ్ పని చేయవు, ఓన్లీ వెజ్ తిని.
ఫ్రెండ్స్ సాయి గారు ఊరు గొప్ప మిఠా దిబ్బ అన్నట్టుంది. రొప్పుతున్నాడు దంసు తాగమ్మా, ఇంకా బాగుంటుంది మంట తాగిద్ది. దంసు తాగి పెరుగుతుంది అంకుల్.